సో ఇక్కడ మనం మేజర్ హైలైట్స్ చూద్దాం. హైలైట్స్ ఆఫ్ ద ఇంటర్మ్ బడ్జెట్ చూద్దాం. ఈ హైలైట్స్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేవి ఏంటి అంటే జనరల్గా అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ మోడల్లో ఫ్రేమ్ చేయబడ్డాయి ఇవి. అంటే లైక్ కొన్ని ఇప్పటిదాకా మనం ఆల్రెడీ మేజర్ హైలైట్స్ కూడా మనం డిస్కస్ చేసేసాం. జనరల్గా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో డిస్కస్ చేసాం. ఇది పార్ట్ 4 అనమాట. దీన్ని కనుక అబ్జర్వ్ చేస్తే దీనిలో వాట్ ఈస్ ద టోటల్ సైజ్ ఆఫ్ ద ఇండియాస్ బడ్జెట్. ఇది ఒక అంటే డిఫరెంట్ స్టైల్గా ఉంటుంది. ఈ టైప్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కూడా పక్కన అనమాట. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. దీంతో ఏమవుతుందంటే ఈ టైప్ ఆఫ్ ఈ మోడల్ తోటి ఏమవుతుందంటే క్వశ్చన్ మీద అవగాహన వస్తుంది. క్వశ్చన్ ఎలా అడుగుతాడో తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఎలా ఆన్సర్ని రిట్రైవ్ చేసుకోవాలో కూడా అర్థమవుతుంది అనమాట. సో ఏమడుగుతున్నాడు క్వశ్చన్, వాట్ ఈస్ ద టోటల్ సైజ్ ఆఫ్ ద ఇండియాస్ బడ్జెట్ అంటున్నాడు. ఇండియా బడ్జెట్ టోటల్ సైజ్ ఎంత అని అంటున్నాడు. బడ్జెట్ మనకి దాదాపు అంటే వీళ్ళు అనౌన్స్ చేసింది ఏంటి అంటే దాదాపు 47.6 lakh crore. ఇది టోటల్ అమౌంట్, బడ్జెట్ అమౌంట్ ఇది. ఇక్కడ మనం కనుక కొంచెం ఇండెప్త్ కనుక వెళ్తే ఈ పర్సంటేజ్ వైజ్ చూడండి. అంటే జీడిపిలో ఎంత పర్సంటేజ్ ఇది అని అన్నప్పుడు యూనియన్ బడ్జెట్స్ జీడిపి ప్రపోర్షన్ రోజ్ సిగ్నిఫికెంట్లీ పోస్ట్ పాండమిక్ అని. పాండమిక్ తర్వాత కొంచెం పెరిగింది అంటున్నాడు. 2021లో మనం బాగా హై అమౌంట్ చూస్తాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 2024లో కనుక చూస్తే ఇది బడ్జెట్లో మనకి జీడిపిలో 14.9% అనమాట. 14.9%. మొత్తం టోటల్ బడ్జెట్ ఎంత అనౌన్స్ చేసింది కనుక అంటే బడ్జెట్ అనౌన్స్ చేసింది 47.6 lakh crore. దిస్ ఇస్ ద వన్ నెంబర్. సో అలాగే నెక్స్ట్ ఫర్దర్గా వెళ్దాం. విచ్ ఐటమ్స్ ఆర్ ద టాప్ 3 కాంట్రిబ్యూటర్స్ టు యూనియన్స్ ఇన్కమ్ అన్నాడు. టాప్ 3 కాంట్రిబ్యూటర్స్ ఏంటి అంటున్నాడు. ఫస్ట్ మనం డిస్కస్ చేసాం, ఇది కాంట్రిబ్యూటర్స్ని డిస్కస్ చేసాం. అంటే రూపీ కమ్స్ అండ్ రూపీ గోస్ అని, రూపీ కమ్స్ అండ్ రూపీ గోస్ అన్న కాంటెక్స్ట్లో మనం దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో ఏవి టాప్ క్లాస్ అని అంటే ఫస్ట్ ఏది అని అంటే ఫస్ట్ బారోయింగ్స్ అండ్ అదర్ లైబిలిటీస్ హైయెస్ట్ అనమాట. బారోయింగ్స్ అండ్ అదర్ లైబిలిటీస్ కనుక ఇక్కడ మనం చూస్తే ఇట్ ఆక్యుపైడ్ 28% అనమాట. 28%. దాని తర్వాత ఇది ఫస్ట్ అయితే బారోయింగ్స్ ఫస్ట్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ సెకండ్, జిఎస్టీ థర్డ్. ఇదిగోండి మనకి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ 19%. ఇన్కమ్ ట్యాక్స్ 19%తో సెకండ్ పొజిషన్. తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టీ వచ్చేటప్పటికి ఇక్కడ జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ వచ్చేటప్పటికి 18% అనమాట. దిస్ ఆక్యుపైడ్ 18%. ఇవి టాప్ 3. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి బారోయింగ్స్ అండ్ అదర్ లైబిలిటీస్, సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఇన్కమ్ ట్యాక్స్, థర్డ్ వన్ వచ్చేటప్పటికి జిఎస్టీ. దీస్ 3 అనమాట. వాట్ ఆర్ ద టాప్ 3 ఎక్స్పెండిచర్ ఐటమ్స్ అంటున్నాడు. టాప్ 3 ఎక్స్పెండిచర్, ఇందాక ఇన్కమ్ రిసీట్స్ చూసాం. టాప్ 3 ఎక్స్పెండిచర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఎక్స్పెండిచర్ ఐటమ్స్ టాప్ 3 కనుక మనం చూస్తే ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇంట్రెస్ట్ పేమెంట్స్, కట్టిన వడ్డీలు ఉంటాయి కదా, వడ్డీ చెల్లింపులు అంటాం ఇవి. తర్వాత స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్, రాష్ట్ర వాటా దేనిలో, ట్యాక్సెస్లో, పన్నులలో రాష్ట్ర వాటా. తర్వాత సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, కేంద్ర రంగ పథకాలు. 2 ఉంటాయి మనకి. సెంట్రల్ సెక్టార్ ఉంటాయి, మోడల్స్ సెంట్రల్ సెక్టార్ ఉంటాయి అండ్ సెంట్రల్ స్పాన్సర్డ్ ఉంటాయి. కేంద్ర రంగ పథకాలు, కేంద్ర రంగ పథకాలు. అండ్ ఇది వచ్చేటప్పటికి కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉంటాయి. కేంద్ర ప్రాయోజిత పథకాలు ఇవన్నమాట.
సో ఇక్కడ మనం కనుక చూస్తే ఇంట్రెస్ట్ పేమెంట్స్ కనుక అబ్జర్వ్ చేసామనంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇదిగోండి 20% ఆక్యుపై అయ్యాయి ఫస్ట్ పొజిషన్. 20% తోటి ఫస్ట్ పొజిషన్ ఆక్యుపై చేస్తున్నాయి. తర్వాత వచ్చేటప్పటికి స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ ఇది కూడా 20%. స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్. మూడవది వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ 16% కదా, ఇది థర్డ్ పొజిషన్. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ వచ్చేటప్పటికి ఎంత అంటే 8%, దీనిలో సగం కరెక్ట్గా. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ 8%. తర్వాత వాట్ ఈస్ ద ట్రెండ్ ఆఫ్ ద ఫిస్కల్ డెఫిసిట్ అంటున్నాడు. ఫిస్కల్ డెఫిసిట్ అనగానే మనకి గుర్తుకు రావాల్సింది ఏంటి అని అంటే కోసే లోటు అనమాట. కోసే లోటు అంటాం. It spiked during COVID-19 pandemic, but now it's on a downward trajectory అంటున్నాడు. డౌన్వర్డ్ ట్రాజెక్టరీ. పాండమిక్ టైంలో ఏమైంది అని అంటే ఇది మన డెఫిసిట్ పెరిగింది అంటున్నాడు. ఫిస్కల్ డెఫిసిట్ పెరిగింది అంటాడు. ఫిస్కల్ డెఫిసిట్ మనకి ఎలా వస్తుంది? బడ్జెటరీ డెఫిసిట్ నుంచి బడ్జెట్ డెఫిసిట్కి లోన్ ఆర్ బారోయింగ్స్ని యాడ్ చేస్తారు. అప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ వస్తుంది. సో ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇట్స్ అ డౌన్వర్డ్ ట్రాజెక్టరీలో ఉంది. ఇప్పుడు డౌన్ ఫాల్ ఉంది కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ స్టీప్ మనకి 2020-21 టైంలో స్టీప్ ఉంది. దాదాపుగా ఇట్ హ్యాస్ రీచ్ 9.2% దాకా రీచ్ అయింది అనమాట. ఇప్పుడు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి ఈ కర్వ్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఫిస్కల్ డెఫిసిట్ లైన్ బ్లూ లైన్ కదా, ఇదిగోండి ఇక్కడ ఉంది 5.1 ఉంది. 2024కి 5.1కి తీసుకొస్తాము అని. ఇది 5.8 to 5.9 దగ్గర ఉన్న పార్ట్ని 5.9 లేండి. రివైజ్డ్ ఎస్టిమేషన్స్ వచ్చి 5.8. అంతకుముందు బడ్జెట్ ఎస్టిమేషన్స్ 2023-24 బడ్జెట్ ఎస్టిమేషన్స్కి వచ్చేటప్పటికి 5.9, రివైజ్డ్ ఎస్టిమేషన్ 5.8. ఇప్పుడు బడ్జెట్ ఎస్టిమేషన్ 2024-25 5.1 అని చెప్తున్నారు. అంటే గ్రాడ్యువల్గా తగ్గినట్టే, ఓవరాల్గా తగ్గినట్టే. వాట్ ఈజ్ అవర్ టోటల్ ట్యాక్స్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి? జీడిపిలో ట్యాక్స్ భాగం ఎంత, పన్నుల భాగం ఎంత అంటున్నాడు. పన్నులు ఎంత భాగం పోనీ? ఇట్ ఈస్ అరౌండ్ 11.6% అనమాట. 11.6%. ఇదిగోండి 11.6%. ఇది ప్రీవియస్ ఎందుకు తీసుకుంటున్నాడు అంటే ఇది ఎస్టిమేటెడ్ కదా. బడ్జెట్ ఎస్టిమేషన్ 2014-24-25కి బడ్జెట్ ఎస్టిమేషన్ అని అడగలేదు ఇక్కడ. వాట్ ఈజ్ అవర్ టోటల్ ట్యాక్స్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అన్నాడు. అన్నప్పుడు ఏంటి ఎస్టిమేషన్ 24-25 ఎస్టిమేషన్ వచ్చేటప్పటికి 11.7% ఉండొచ్చని ఎస్టిమేట్ చేశారు. ఇప్పుడు రివైజ్డ్ ఎస్టిమేషన్ కదా మనకు కావాలి, రివైజ్డ్ ఎస్టిమేషన్ కావాలి కాబట్టి దట్ ఈస్ 11.6%. తర్వాత గ్రాస్ ట్యాక్స్ కాంపోనెంట్స్ చూస్తే మనం ఒకసారి కార్పొరేట్ ట్యాక్స్ వచ్చేటప్పటికి 27%, ఇన్కమ్ ట్యాక్స్ కూడా 27%. వాటి ఇదనమాట. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి మనం 20 నుంచి 24 గ్యాప్లో చూస్తే గూడ్స్ అండ్ జిఎస్టీ వచ్చేటప్పటికి దాదాపుగా ఇట్స్ అరౌండ్ 29% అనమాట. గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ ఇక్కడ ప్లీజ్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే గ్రాస్ స్థూల పన్నులు, గ్రాస్ వాల్యూస్ అనమాట. మొత్తం ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ చాలా నైస్గా కూడా పోస్ట్ చేయొచ్చు, డిఫరెంట్గా కూడా అడగడానికి స్కోప్ ఉంది. ఎలా అడగచ్చు అని అంటే మొత్తం డైరెక్ట్ ట్యాక్సెస్ కాంపోజిషన్ ఎంత అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ కాంపోజిషన్ ఇట్స్ 54%. అయితే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చేటప్పటికి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పార్టిసిపేషన్ 46%. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ది దానిలో ఇండైరెక్ట్ ట్యాక్స్ అదర్ దాన్ జిఎస్టీ 17% అయితే 17 + 29 జిఎస్టీ 29%. డైరెక్ట్ ట్యాక్స్లో కార్పొరేట్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ 27% ప్లస్ 27% ఇన్కమ్ ట్యాక్స్, ఈ రెండు 27% ఉన్నాయి. కార్పొరేట్ ట్యాక్స్, కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఇట్ కమ్స్ అరౌండ్ 54% కదా. దట్ ఇస్ వన్.
తర్వాత వాట్ ఈజ్ అవర్ టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటున్నాడు. మూలధన వ్యయం, వ్యయం ఆర్ ఖర్చు. మూలధన వ్యయం అంటాం. వ్యయం అన్న ఖర్చు అన్న ఒకటే, ఖర్చు ఆర్ వ్యయం ఏదైనా అనొచ్చు. సో ఎంత అంటే ఇట్స్ అరౌండ్ 15 lakh crore, 15 లక్షల కోట్లు. సో ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నాడు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెడుతూ ఉంటే అది బెనిఫిట్ ఎక్స్పెండిచర్ లాగా అనిపిస్తుంటుంది, కానీ ఏంటంటే బ్రిడ్జెస్ ఇంకా దేని మీద ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత పోతే గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వాటి నుంచి ఫ్యూచర్ రిటర్న్స్ ఉంటాయి. ఫ్యూచర్ రిటర్న్స్ ఖచ్చితంగా ఉంటాయి. దట్స్ అ పాయింట్. సో 15 లక్షల కోట్లు. తర్వాత చూస్తే విచ్ ఆర్ ద 6 core of the core schemes of the government of India అంటున్నాడు. core of the core schemes, core of the core schemes of government of India, కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్ అంటాడు కదా. సో ఇక్కడ మనకి ట్యాక్స్ వైజ్ కనుక చూస్తే కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు హౌ మచ్ ఫండ్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ దమ్ అనేసి, అంటే గోయింగ్ టు దమ్ అని, ఎంత ఫండ్ వాళ్ళకి వెళ్తుంది అండి, ఏ కోర్ సెక్టార్స్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హౌ మచ్ ఫండ్ ఈస్ గోయింగ్ టు దమ్ అనేసి అంటున్నాడు. హైయెస్ట్ వచ్చేటప్పటికి మనకి మహాత్మా గాంధీ ఎంజీఎన్ఆర్ఈజీఏ స్కీమ్ ద్వారా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉంది కదా, దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఆర్ ప్రోగ్రామ్ వాట్ ఎవర్. తర్వాత సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. వీటితో పాటు అంబ్రెల్లా ప్రోగ్రామ్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్, వీటిలోనే కంబైన్డ్గా ఉంటాయి అన్నమాట. కంబైన్డ్గా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి. హైయెస్ట్ మాత్రం ఎంజీఎన్ఆర్ఈజీఎస్. తర్వాత అంబ్రెల్లా ప్రోగ్రామ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్, ఇవన్నీ కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్ అంటున్నాడు. కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్ అంటే ఇప్పుడు జనరల్గా ఈ 6ని కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్ అంటాం. కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్ ఈ 6 స్కీమ్స్ ఏనమాట కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్ అంటాం. వీటిలో దేనికి ఎంత హైయెస్ట్ ఎంత అంటే ఎంజీఎన్ఆర్ఈజీఎస్. సెకండ్ హైయెస్ట్ ఉన్న వాటిల్లో సెకండ్ హైయెస్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకి సెకండ్ వన్. తర్వాత 6th వన్ ఉంది చూడండి. 6th వన్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే డెవలప్మెంట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వచ్చేటప్పటికి స్పెండింగ్ అరౌండ్ 9,560 స్పెండ్ చేస్తున్నారు. ఇది 9,652 కదా. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ క్వైట్ హైయెస్ట్ 86,000 కోట్లు. సో తర్వాత నెక్స్ట్ 4th హైయెస్ట్ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే 4th హైయెస్ట్ వచ్చేటప్పటికి మనకి ఇట్ ఇస్ ద అంబ్రెల్లా ప్రోగ్రామ్ ఫర్ 5th కదా, అంబ్రెల్లా ప్రోగ్రామ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. దాదాపుగా 4,241 crores అని ఖర్చు పెడుతున్నారు అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి నెక్స్ట్ పొజిషన్లో అంటే 4th పొజిషన్ అయిపోయింది. 5th పొజిషన్లో ఏమవుతున్నారంటే 5th పొజిషన్లో అంబ్రెల్లా ప్రోగ్రామ్ ఫర్ 4th వన్ కదా, అంబ్రెల్లా ప్రోగ్రామ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ వల్నరబుల్ గ్రూప్స్ 2150 కదా. అంటే తక్కువ, అన్నిటికంటే తక్కువ ఏది అని అంటే డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్కి అనమాట. మైనారిటీస్కి స్పెండ్ చేస్తున్న అమౌంట్ కంపారిటివ్గా మిగిలిన వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ ఉన్న లిస్ట్లో కంపేర్ చేస్తే తక్కువ అనమాట. దిస్ ద వన్. సో ఇది ఫస్ట్ పొజిషన్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్. సెకండ్ వన్ వచ్చేటప్పటికి నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. థర్డ్ వచ్చేటప్పటికి షెడ్యూల్డ్ క్యాస్ట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి షెడ్యూల్డ్ ట్రైబ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి దిస్ వన్ అంబ్రెల్లా ప్రోగ్రామ్ ఫర్ వల్నరబుల్. ఇది వచ్చేటప్పటికి 6th. ఇది ఆర్డర్లో అనమాట.
బట్ ఇక్కడ కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్ ఏమిటనేవి కూడా తెలియాలి. వీటిని కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్ అంట. కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్ వీటిల్లో ఈజీగా గుర్తుంచుకోవచ్చు కూడా అనమాట. ఈ 6 ఈజీగా గుర్తుంటాయి కూడా. ఎలాగా గుర్తుంచుకోవచ్చు అని అంటే ఇక్కడ చాలా క్లారిటీ ఉంటుంది, క్లియర్గా కూడా ఉంటాయి. ఏమని? ఫస్ట్ ఎంజీఎన్ఆర్ఈజిఎస్ ప్రోగ్రామ్ ఎంజీఎన్ఆర్ఈజిఎస్ ఉంటుంది. ఎంజీఎన్ఆర్ఈజిఎస్ ఎందుకంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉపాధి హామీ పథకం కాబట్టి ఎక్కువ మందిని రీచ్ అవుతుంది కాబట్టి దీనికి ఫోకస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. సోషల్ అసిస్టెన్స్ అంటున్నాం, ఇదొకటి. తర్వాత నెక్స్ట్ ఇంకన్నీ 3 అంబ్రెల్లా ప్రోగ్రామ్స్, ఇంకా మిగిలిన 4 అంబ్రెల్లా ప్రోగ్రామ్స్. 3, 4, 5, 6 ఈ 4ని అంబ్రెల్లా ప్రోగ్రామ్స్ అంటారు. ఈ అంబ్రెల్లా ప్రోగ్రామ్స్లో ఒకటి మైనారిటీస్ ప్రోగ్రామ్, రెండవది వచ్చినప్పటికీ వల్నరబుల్ గ్రూప్స్కి రిలేటెడ్, ఒకటి షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఇంకోటి షెడ్యూల్డ్ క్యాస్ట్, ఇవన్నమాట. సో ఇలా క్వశ్చన్స్ అడిగినప్పుడు హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుందని కొన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్దర్గా మనం ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి, డిస్కస్ చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ మనం వస్తే హూ హోల్డ్స్ ద రికార్డ్ ఫర్ ద మోస్ట్ ప్రజెంటేషన్స్ ఆఫ్ ద బడ్జెట్. ఎక్కువ సార్లు ఎవరు బడ్జెట్ ఎక్కువ ప్రజెంట్ చేశారు అనే ట్యాగ్ కనుక మనం చూస్తే ఎస్ ఫస్ట్ టాప్ నాడ్ ఎవరు అని అంటే ఇస్ మొరార్జీ దేశాయ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్కువ టాప్ అనమాట, ఎక్కువ సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టింది మొరార్జీ దేశాయ్. హైయెస్ట్ ఈయన 10 సార్లు ప్రవేశపెట్టారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది 10 టైమ్స్. 1959 నుంచి ఆయన 1959లో ఫినాన్స్ మినిస్టర్గా వర్క్ చేశారు. తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్ కూడా అవుతారు. ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్గా కూడా అతను ఎన్నికవడం జరుగుతుందన్నమాట. 78 నుంచి 80 దాకా. 1978 నుంచి 80లో అతను ప్రైమ్ మినిస్టర్ కూడా అవుతారు మొరార్జీ దేశాయ్. బట్ కాంగ్రెస్లోనే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఉంటారు. హైయెస్ట్ నెంబర్ 10 టైమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట. తర్వాత పి చిదంబరం కాంగ్రెస్ లీడర్ కదా, కాంగ్రెస్ లీడర్ ఆయన. సో 1996లో తర్వాత మనకి ఆయన కంటిన్యూస్గా బడ్జెట్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది అనమాట, కాంగ్రెస్ లీడ్లో ఉన్నప్పుడు. సెకండ్ హైయెస్ట్ వచ్చేటప్పటికి 9 టైమ్స్. థర్డ్ వన్ వచ్చేటప్పటికి ప్రణబ్ ముఖర్జీ వచ్చేటప్పటికి మనకి 8 టైమ్స్ అనమాట, 1982. ఇప్పుడు ఈ లిస్ట్లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ యశ్వంత్ సిన్హా ఉన్నారు. యశ్వంత్ సిన్హా వచ్చేటప్పటికి మనకి 4th పొజిషన్లో ఉన్నారు. 4th పొజిషన్. సిడి దేశ్ముఖ్ 5th పొజిషన్. ఈయన సిడి దేశ్ముఖ్ మనకి ఫస్ట్ ఫినాన్స్ మినిస్టర్ కదా ఆయన, దేశ్ముఖ్. షణ్ముగం చెట్టి ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్. ఈయన వచ్చేటప్పటికి సిడి దేశ్ముఖ్ వచ్చేటప్పటికి ఆర్బీఐ గవర్నర్గా కూడా చేస్తారు. ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ అనమాట, ఫైనాన్స్ మినిస్టర్గా కూడా చేస్తారు. మన్మోహన్ సింగ్ వచ్చేటప్పటికి 6th టాప్. మన్మోహన్ సింగ్ ఎన్నిసార్లు అంటే యశ్వంత్ సింగ్ 4th హైయెస్ట్ 7 టైమ్స్. నెక్స్ట్ సిడి దేశ్ముఖ్ కూడా 7 టైమ్స్. మన్మోహన్ సింగ్ వచ్చేటప్పటికి 6 టైమ్స్ అనమాట. తర్వాత 5 టైమ్స్ వచ్చేటప్పటికి ఇద్దరున్నారు మనకి, నిర్మలా సీతారామన్ ఈవిడ వచ్చినప్పటికి మనకి 7th పర్సన్ అనమాట. 7th పర్సన్ ఎన్ని టైమ్స్ బడ్జెట్ టాప్ 7లో అన్నమాట, టాప్ 7లో ఉన్నారు ఈవిడే. ఎందుకంటే అడగడానికి స్కోప్ ఉన్నది 2019 నుంచి ఈవిడే ఇస్తున్నారు బడ్జెట్. 7th పర్సన్ లిస్ట్లో 7th పర్సన్. ఎన్నిసార్లు బడ్జెట్ ఇచ్చారంటే ఇప్పటికీ 5 సార్లు ఇచ్చారు, 5 టైమ్స్. ఇది 5వది అనమాట. ఈసారి కనుక గెలిచింది బీజేపీ గవర్నమెంట్ కనుక వచ్చింది అని అంటే ఈవిడ రికార్డ్ 10 టైమ్స్కి వచ్చేస్తుంది, ఈవిడ రికార్డుకి వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం అన్నీ కూడా ఈవిడే ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు అని అంటే ఈవిడ రికార్డ్ బ్రేక్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది అనమాట. టాప్ వచ్చేటప్పటికి 8th ప్లేస్లో ఎవరు ఉన్నారంటే వైబీ చౌహాన్ ఉన్నారనమాట. చౌహాన్ కాదు, చవాన్. ఈయన కూడా 5 టైమ్స్ అనౌన్స్ చేశారు 1971 ఆ టైంలో అనమాట. ఇవి ఎందుకు అంటే ఓసారి మరి బడ్జెట్ టైం కాబట్టి అడగడానికి స్కోప్ ఉంటుందని వీటిని కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. దీంతో మనకి బడ్జెట్లో మనం డిస్కస్ చేసిన అంశాల్లో ఇంకొంచెం ఎడిషనల్ పార్ట్కి వచ్చాం. యూనియన్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఇది కూడా డిస్కస్ చేసాం. ఎక్స్పెండిచర్
ఎక్స్పెండిచర్కి వచ్చినప్పటికి యూనియన్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో మనకి జనరల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇది మొత్తం ఎక్స్పెండిచర్ అన్నమాట, ఇది టోటల్ ఎక్స్పెండిచర్. దీనిలో మనం ఇది క్యాపిటల్, ఇది రెవెన్యూ. రెవెన్యూ పర్సంటేజ్ ఎంత అంటే 78%, క్యాపిటల్ వచ్చినప్పటికి 22%. దట్స్ అట్ ఆల్. దీంతో మనకి బడ్జెట్ గురించి ఉన్న అంశాలన్నింటినీ మనం డిస్కస్ చేసాం. వీటిని 1-2 సార్లు బాగా వినండి క్లియర్గా. కాన్ఫిడెంట్గా క్వశ్చన్ అటెంప్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.